Academy. So this is Krishna, Quality of Faculty. So ఈరోజు మనము Group 2, Group 1 and Group 3, Group 4. సో మెయిన్గా Group 2, Group 1. సో దీంట్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగాన్ని మనం ఈ విధంగా ప్రిపేర్ అవ్వాలి. సో గ్రూప్ 2లో అయితే అవుట్ ఆఫ్ 75 మార్క్స్కి మినిమం స్కోర్ 70 ఎలా తీసుకురావాలి అనే స్టాండర్డ్స్ గురించి డిస్కస్ చేయాలి. సో మనం సిలబస్ని చూసినట్లయితే మ్యాక్సిమం ఆస్పిరెంట్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు అంటే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి స్టార్ట్ చేస్తారు. సో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే 1773 నుంచి 1935 వరకు ఉంటుంది. ఆఫ్టర్ దట్ మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగ రచన పరిషత్ అని చెప్పేసి చూస్తాం. సో భారత రాజ్యాంగ రచన అని చెప్పేసి అంటారు. సో ఇక్కడి నుంచి వన్స్ అపాన్ ఏ టైం అక్కడి నుంచి క్వశ్చన్స్ వచ్చాయి. ప్రజెంట్ ఈ ఏరియా నుంచి సరిగ్గా క్వశ్చన్ రావడం. సో ఆస్పిరెంట్స్ ఇండియన్ పాలిటీ అనగానే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనగానే ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తారు. సో ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడం వల్ల సబ్జెక్ట్ పైన ఫీల్ కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే ఇదంతా ఫ్యాక్ట్ ఓరియంటెడ్ ఉంటుంది. సో అనాలిసిస్ ఇది ఉంటుంది. మ్యాక్సిమం ఇప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 3లో డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. మ్యాక్సిమం కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఈ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మ్యాక్సిమం గ్రూప్ 2, గ్రూప్ 3లో కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి ఈ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్కి మనం ఎలా ఆన్సర్ చేయాలి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చాలా స్టేట్మెంట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్, ఈ క్రింది వాళ్ళలో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అడుగుతారు. మరి ఎన్ని స్టేట్మెంట్ అని మనం బై హార్ట్ చేస్తాం? ఒకవేళ రివర్స్లో స్టేట్మెంట్ అడిగితే మనం ప్రిపేర్ అయిన ఒక స్టేట్మెంట్ ఉంటుంది. రివర్స్లో స్టేట్మెంట్ అడిగితే దాన్ని అలా మనం ఆన్సర్ చేయగలుగుతాం. అంటే కాన్స్టిట్యూషన్ని మీరు బై హార్ట్ చేయవద్దు, స్టేట్మెంట్స్ని బై హార్ట్ చేయవద్దు. జస్ట్ ఏదైనా స్టేట్మెంట్ ఉందో ఆ స్టేట్మెంట్ని అనాలిసిస్ చేయాలి. దెన్ ఆ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ఏంటో తెలుసుకోవాలి. దెన్ ఇట్ వదిలేదు. ఆ స్టేట్మెంట్ లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ ఎలా అడిగినా యూ కెన్ ఆన్సర్. సో నెక్స్ట్ టాపిక్ ఏం తీసుకుంటారు? ప్రియాంబుల్. సో ఇంతవరకు ప్రియాంబుల్ నుంచి క్వశ్చన్ రాకుండా క్వశ్చన్ పేపర్ లేదండి. కానీ మ్యాక్సిమం ప్రియాంబుల్లో క్వశ్చన్ వస్తే ఆన్సర్ పోతుంది. ఎందుకంటే ప్రియాంబుల్లో ఉన్న టర్మ్స్ పైన మనము కాన్సన్ట్రేషన్ చేయాలి. 2019లో సివిల్స్ క్వశ్చన్ వచ్చింది, 2019లో గ్రూప్ 1 క్వశ్చన్ వచ్చింది. ప్రియాంబుల్లో ఫ్రీడమ్, లిబర్టీ పైన క్వశ్చన్ వచ్చింది. ఆ లిబర్టీ, ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్, ఫెయిత్, బిలీఫ్ అండ్ వర్షిప్. సో క్వశ్చన్ ఆప్షన్ నెంబర్ 1 ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఆప్షన్ నెంబర్ 2 ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఫెయిత్, ఆప్షన్ నెంబర్ 3 ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఫెయిత్, బిలీఫ్, ఆప్షన్ నెంబర్ 4 ఫ్రీడమ్ ఆఫ్ థాట్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. సో ఈ కంప్లీట్గా లైన్ మనము కన్సిడర్ దాన్ని ఫోకస్ చేయము కాబట్టి ఇందులో ఏదో ఒక ఆప్షన్ ఎలెక్ట్ చేసుకుంటాం. 2019 గ్రూప్ 1లో వచ్చిన క్వశ్చన్ అంటే ప్రియాంబుల్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ పైన మనకి గ్రిప్ ఉండాలి. సో సింపుల్గా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్ ఈజ్ నాట్ మెన్షన్ ఇన్ ద ప్రియాంబుల్ అంటారు. ప్రియాంబుల్లో ఇది ఏ పదాన్ని మెన్షన్ చేయలేదు అని చెప్పేసి అంటారు. సో ఏ పదాన్ని మెన్షన్ చేయలేదో తెలియాలంటే ఏ పదం మెన్షన్ చేశారో తెలియాలి. అది క్లియర్. సో అది సింపుల్గా కనపడుతుంది. సో 90% మిస్టేక్ చేస్తాం. సో ప్రియాంబుల్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇట్స్ ద ఫస్ట్ పేజ్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగంలో మొదటి పేజీ. సో మొదటి పేజీ మీద ఆస్పిరెంట్కి ఏమాత్రం గ్రిప్ ఉంది, ఏమాత్రం ఐడియా ఉంది అని ఎగ్జామ్లో టెస్ట్ చేయాలనుకుంటాడు. సో డ్యామ్ షూర్గా క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ వస్తే ఫిల్టర్ చేస్తుంది మనకు. Clear. What are the aspirations of the constitution? What are the goals and the objectives of the constitution is mentioned in the preamble. అసలు మన కాన్స్టిట్యూషన్ ఎందుకు రాసామో అవన్నీ దాని యొక్క సమరీ అంతా ఎక్కడ కనపడుతుంది అంటే ప్రియాంబుల్లో కనపడుతుంది. కాబట్టి ప్రియాంబుల్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ మనకి అర్థం కావాలి. దానిలో టోటల్ గ్రిప్ ఉండాలి. టర్మ్స్ బై హార్ట్ చేయాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ టర్మ్? ఆ టర్మ్ యొక్క మీనింగ్ ఏంటో తెలుసుకొని లిమిట్ వదిలి బైహార్ట్ చేయాలి. సో ఎంత బైహార్ట్ చేస్తే అంత జాబుకు దూరంగా ఉంటున్నట్టు.
రిగార్డింగ్ ద ప్రొనౌన్ రిగార్డింగ్ పాలిటీ. పాలిటీలో ఎక్కువ బయాడ్ చేసేదేమో అనాలిసిస్ చేయాలి, అండర్స్టాండ్ చేసుకోవాలి, వదిలేయాలి. దెన్ యూ కెన్ ఆన్సర్. సో నెక్స్ట్ వచ్చేసరికి యూనియన్ అండ్ టెరిటరీ. వన్స్ అపాన్ ఏ టైం యూనియన్ అండ్ టెరిటరీ పైన క్వశ్చన్స్ పెద్దగా వచ్చేవి కావు. ఇప్పుడు ఈ యూనియన్ అండ్ టెరిటరీ అనేది డైరెక్ట్గా దేనికి లింక్ అయి ఉంది అంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి లింక్ అయ్యింది. యూనో వన్ థింగ్, జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యూషన్ ఉంది 2019 August 6 బిఫోర్. జమ్మూ కాశ్మీర్కి సపరేట్ కాన్స్టిట్యూషన్ ఉంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న 395 ఆర్టికల్స్లో ఏ ఆర్టికల్స్ జమ్మూ కాశ్మీర్కి డైరెక్ట్గా లింక్ అవుతాయని అడుగుతారు. ఏ ఆర్టికల్ లింక్ అవుతాయో మీరు ఒక ఆర్టికల్ చెప్పవచ్చు, దట్ ఈస్ ఆర్టికల్ 370 అని చెప్పవచ్చు. దట్ ఈస్ ఆల్సో మెన్షన్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్లో. కానీ ఇంకా ఏ ఆర్టికల్ డైరెక్ట్గా దానికి అప్లై అవుతుంది? జమ్మూ అండ్ కాశ్మీర్ కాన్స్టిట్యూషన్కి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అప్లై అవ్వదు. దట్ ఈస్ ద కండిషన్ ఇస్తే. కానీ డైరెక్ట్గా అప్లై అయ్యే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 1, ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్. ఆ ఆర్టికల్ జమ్మూ కాశ్మీర్కి డైరెక్ట్గా లింక్ అయి ఉంటుంది. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? ఏం జరిగింది? జమ్మూ కాశ్మీర్ గురించి మహమ్మద్ అబ్దుల్లాకి మరియు జవహర్లాల్ నెహ్రూ 1948 ఢిల్లీ అగ్రిమెంట్ జరుగుతున్నప్పుడు ఈ అగ్రిమెంట్ని క్లియర్ కట్గా వాచ్ చేశారు. వాచ్ చేసిన తర్వాత ఈ ప్రోస్ అండ్ కాన్స్ వచ్చాయి. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని మెన్షన్ చేశారు, కానీ మనం ఫెడరల్ని ఫాలో అవుతున్నాం. మరి ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అని ఎందుకు మెన్షన్ చేయలేదు? యూనియన్ ఆఫ్ స్టేట్స్ని ఎందుకు మెన్షన్ చేశారు? దానికి రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎక్స్ప్రెస్ చేశారు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో. అదే మనకు వస్తుంది. యూనియన్ ఆఫ్ స్టేట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్. ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ బదులు యూనియన్ ఆఫ్ స్టేట్ అని రాశారు. ఇన్ కేస్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ అని మెన్షన్ చేస్తే ఏం జరిగేది అని అడుగుతారు. మరి ఇవన్నీ మనం చదువుతామా? ఇవన్నీ మనం హ్యాడ్ చేస్తామా? లేదు. యూనియన్ ఆఫ్ స్టేట్స్ చేయడం వల్ల ఏంటి? యూనియన్ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ చేయకపోవడం వల్ల ఏంటి? వాట్ ఈస్ ద ప్రోస్ అండ్ కాన్స్? వాటి వల్ల ఏం జరిగింది? సో ఇది డైరెక్ట్గా జమ్మూ కాశ్మీర్కి ఎందుకు లింక్ అయ్యింది? సో ఇవన్నీ మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే జమ్మూ కాశ్మీర్ గురించి మనం ఆన్సర్ చేయాలి. మీరు ఆర్టికల్ 3 చూడండి, స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటారు. మరి మనం చెప్పాము జమ్మూ కాశ్మీర్కి ఆర్టికల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అప్లై అవ్వదని చెప్పాను కదా. మరి ఆర్టికల్ 3 ప్రకారం జమ్మూ కాశ్మీర్ స్టేట్ని రీఆర్గనైజ్ చేశారు. ఎలా చేశారు? ఎలా చేయగలిగారు? ఆర్టికల్ 3 జమ్మూ కాశ్మీర్కి ఎలా ఇంప్లిమెంట్ చేయగలిగారు? అది మన కోసం. జమ్మూ కాశ్మీర్ ఇస్ నాట్ ఏ సింపుల్ ఇష్యూ, ఇంటర్నేషనల్ ఇష్యూగా కూడా ఉంది, మనకు తెలుసు. సో ఈ కాన్సిక్వెన్సెస్ని, ఈ కంటెంపరీ ఇష్యూస్ని మన సబ్జెక్టుతో ఇంటర్లింక్ చేసుకోవాలి. ఇంటర్లింక్ చేసుకొని దీన్ని కలిపి ఎన్క్రాప్ట్ చేసుకొని, సో అప్పుడు మనం ప్రిపేర్ అయితే ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ చేయగలం. సో అందరు చేసే క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. అండ్ కొన్ని క్వశ్చన్స్ వాటిని చేస్తే జాబ్ వస్తుంది. అంటే ఇవి కొంతమంది చేయలేరు. దట్ క్వశ్చన్స్ ఆర్ నథింగ్ బట్ ఫిల్టరేషన్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్సే మనం ఏం చేస్తాయి? ఎగ్జామినేషన్ నుంచి ఫిల్టర్ చేస్తాయి. సో వీ హౌ టు ఫైండ్ అవుట్ దట్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, వాటికి ఆన్సర్ చేయాలి. వాటికి ఆన్సర్ చేయాలి అంటే మనము కంటెంపరీ ఇష్యూస్ పైన పూర్తి స్థాయిలో కాన్సెప్ట్ ఉండాలి. దాన్ని మనం ఇండియన్ పాలిటీతో లింకప్ చేసుకోవాలి. ఎలా లింకప్ చేసుకోవాలి అనే విషయంలో క్లారిటీ ఉంటుంది. దెన్ కమ్ టు సిటిజన్షిప్, సెకండ్ టాపిక్. సిటిజన్షిప్ చెప్పండి. సిటిజన్షిప్ 5 to 11 వరకు ఉంటుంది. ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ సిటిజన్షిప్ను గ్రాంట్ చేస్తుందా? పార్లమెంటరీ యాక్ట్ అని అడుగుతారు. 1955 పార్లమెంటరీ యాక్ట్, దట్ ఈస్ నథింగ్ బట్ సిటిజన్షిప్ యాక్ట్. సో దీన్ని మనం రీసెంట్గా అమెండ్ చేశారు 2019లో. దాన్ని CAA అంటాం, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఆర్ ఇన్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్? వాట్ ఆర్ ద కాంట్రడిక్షన్ ఆఫ్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో ఏంటి కాంట్రడిక్షన్ ఉన్న అంశాలు ఏంటి? ఏంటి వివాదాస్పదమైన అంశాలు? ఏమి మెన్షన్ చేశారు? ఎందుకు అది వివాదమే? వైట్ ఈస్ వాట్ ఆర్ ద పాయింట్స్? మన సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి అంటున్నాం.
అండ్ 1950 సిటిజన్షిప్ యాక్ట్ అంటున్నాం. సో 5 టైప్స్లో మనకి సిటిజన్షిప్ గ్రాంట్ చేస్తుంది. వాట్ ఆర్ ద సెక్షన్స్? ఏ సెక్షన్స్ మనకి సిటిజన్షిప్ ఇస్తాయి? జస్సోలి ఎలా, జస్ఎంఎస్ ఎలా? సో ఇలా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. సో ఆ సెక్షన్స్ని కూడా ఈసారి మనం చూడాలి. ఎందుకంటే వన్స్ అపాన్ ఏ టైమ్ ఇట్స్ నాట్ ఏ క్వశ్చన్, రైట్ నౌ ఇట్స్ ఏ క్వశ్చన్ రిగార్డింగ్ CEE. Are you clear? Then come to fundamental rights. It's a vital role in Group 2, Group 1, whatever exam. రీసెంట్గా మన 2021లో జరిగిన సివిల్ సర్వీస్లో అవుట్ ఆఫ్ 15లో 3 క్వశ్చన్స్ ఫండమెంటల్ రైట్స్ మీద అడిగాడు. ఒక క్వశ్చన్ 18, ఆర్టికల్ 18, అనదర్ క్వశ్చన్ ఆర్టికల్ 21, అనదర్ క్వశ్చన్ ఆర్టికల్ 22. 3 క్వశ్చన్స్ ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ మీద 15లో. మినిమం గ్రూప్ 2 కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 4 కానీ ఫండమెంటల్ రైట్స్ పైన మినిమం 5 to 6 క్వశ్చన్స్ వస్తాయి. గ్రూప్ 2లో అయితే 10 అబోనే వస్తాయి. సో నేను ఏమంటానంటే ఫండమెంటల్ రైట్స్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద పాలిటీ. ఫండమెంటల్ రైట్స్ పైన ఎవరికైతే కంప్లీట్గా గ్రిప్ ఉంటుందో టోటల్గా పాలిటీ మీద గ్రిప్ వస్తుంది. సో ఫండమెంటల్ రైట్స్ పైన గ్రిప్ ఉండాలి అంటే కంప్లీట్గా ఫండమెంటల్ రైట్స్లో ఉన్న టర్మినాలజీ పైన నేను గ్రిప్ ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ వెరీ 6 types ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అంటే 6 రకాల హక్కులు ఉన్నాయని చెప్పేసి అంటాం. సో ఆర్టికల్ 15 చదివేటప్పుడు ఎవరైనా ఏం చదువుతారు? ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్, వివక్షలను నిషేధించారు అని చెప్పి చదువుతారు. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఆర్టికల్ 15 క్లాస్ 1? ద స్టేట్ షల్ నాట్ షో ఎనీ డిస్క్రిమినేషన్, నాట్ ఎనీ. ద స్టేట్ షల్ నాట్ షో ఓన్లీ caste, race, religion, gender, by birth discriminations among the people at any place. అంటే రాజ్యము కేవలం కుల, మత, జాతి, లింగ, ప్రాంతపరమైన విభేదాలను ప్రజల మధ్య చూపరాదు ఎక్కడైనా. కేవలం అంటే ఏంటి? కేవలం 5 ఇంకేదైనా చూపించవచ్చా? ఎనీ ప్లేస్ అంటే మీనింగ్ ఏంటి? కేవలం అనే దానికి మీనింగ్ తెలుసుకోవాలి. ఎనీ ప్లేస్ అంటే ఎక్కడ చూపించాలి? ప్రైవేట్ ప్లేసా, పబ్లిక్ ప్లేసా, ఆర్ పార్షల్లీ మెయింటైన్ బై ద గవర్నమెంటా, ఆర్ ఫుల్లీ మెయింటైన్ బై ద గవర్నమెంటా? ఏంటి ఎనీ ప్లేస్ అంటే? ఓన్లీ డిస్క్రిమినేషన్ అంటే అయ్యేదేనా? ఇంకా డిసబిలిటీస్ రావా? సో ఆర్టికల్ 15 క్లాస్లో చూడండి. మరి స్టేట్ షో చేయకూడదంటే పీపుల్స్ షో చేయొచ్చుట? నో, పీపుల్స్ కూడా షో చేయకూడదు. మరి ఏ డిస్క్రిమినేషన్? ఎనీ డిస్క్రిమినేషనా, ఓన్లీనా? ఇక్కడ ఏ వర్డ్ వస్తుంది? ఎట్ ఎనీ ప్లేస్ అయినా, ఓన్లీ ఎట్ పబ్లిక్ ప్లేస్ అయినా. ఇక్కడ ఓన్లీ ఎట్ ఎనీ పబ్లిక్ ప్లేస్ ఎందుకు వచ్చింది? అక్కడ ఓన్లీ ఎట్ ఎనీ ప్లేస్ ఎందుకు వచ్చింది? ఇది క్వశ్చన్స్ అడుగుతాడు. వాట్ ఈస్ ద రీజన్ అని క్వశ్చన్ అడుగుతాడు. సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద మీనింగ్ ఆఫ్ దట్ సెంటెన్స్ ఆర్ దట్ టర్మ్స్. ఆ టర్మ్స్ యొక్క మీనింగ్ ఏంటో మనం తెలుసుకోవాలి. సో డోంట్ బై హార్ట్ ఆ సెంటెన్స్ కంప్లీట్గా ఓన్లీ అక్కడ ఉంటుంది, ఎనీ ఇక్కడ ఉంటుంది, ఎనీ ఇక్కడ ఉంటుంది, ఓన్లీ అక్కడ ఉంటుంది అని చెప్పేసి బయాడ్ చేశారనుకో, ఎగ్జామినేషన్ టెండెన్స్లో ఆర్టికల్ 15లో ఓన్లీ ప్లేస్లో ఎనీ ప్లేస్లో ఓన్లీ ఇచ్చారనుకో, ఆ ఎగ్జామినేషన్ టెండెన్స్లో ఎక్కడ ఏముందో తెలియదు. ఆ టెండెన్స్లో ఆ టెన్స్లో నువ్వు ఏం చేస్తావు? రాంగ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటావు. అంటే ఇలా ఫండమెంటల్ రైట్స్ పైన కంప్లీట్గా గ్రిప్ ఉండాలి. ఓకే. ఆర్టికల్ 17 ఏం చెప్తాం మనం? ప్రొహిబిషన్ ఆఫ్ అన్టచబిలిటీ, అంటరానితనాన్ని నిషేధించాలి. అంతే ఉందా? నిజంగా అంతే ఉందా? అంటరానితనాన్ని పాటించడం నేరం అంటారు. ఏ రూపంలో పాటించడం నేరం? ఎనీ ఫార్మ్ ప్రాక్టీసింగ్ ఆఫ్ అన్టచబిలిటీ ఇన్ ఎనీ ఫార్మ్ ఇస్ ఎ పనిషబుల్ క్రైమ్ అంటారు. అంటరానితనం ఏ రూపంలో పాటించడం నేరం అని చెప్పేసి అంటున్నాను. ఎనీ ఫార్మ్ ఎందుకు రావాల్సి వచ్చింది? వాట్ ఈస్ ద రీజన్? ఓన్లీ అన్టచబిలిటీ మాత్రమే పాటించడం నేరమా? ఇంకేం లేదా? ఫస్ట్ సపోజ్ షోయింగ్ ఆఫ్ డిసబిలిటీ అంటాము, అంటే డిసబిలిటీని చూపించడం, అది నేరం కాదా? ఒకవేళ నేరం అయితే ఎలా పనిష్ చేస్తారు? అకార్డింగ్ టు ద లా. సో వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ లైన్, వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ ఇన్ ఆర్టికల్ 17? సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ ఆర్టికల్ 17 ప్రొహిబిషన్ ఆఫ్ అన్టచబిలిటీ అని అడిగాడు అనుకో. సో అన్టచబిలిటీ ఈస్ ప్రొహిబిటెడ్ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి, so according to the article 17, under article 17, practicing of untouchability in any form is a punishable crime. And also third statement, showing of disability is also a punishable crime according to the law అన్నాడు అనుకో. సో నువ్వు రెండే చదువుతావు కదా, పైకి A and B అని పెడతావు, 1 and 2 అని పెడతావు. దీన్ని కూడా కరెక్టే.
ఎందుకు రాశారు? సో కంప్లీట్ సెంటెన్స్ మీనింగ్ ఏంటో తెలుసుకోవాలి. సో ఆర్టికల్ 19కి వచ్చేయండి. ఆర్టికల్ 19లో ఏం రాశారు మనం? ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్. థాట్ అండ్ ఎక్స్ప్రెషన్, భావ ప్రకటన స్వేచ్ఛ మాత్రమే రాశారు. ఇంకా ఏమైనా రాశారు ముందు? ఇంకేమైనా కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారా? ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ రైట్ అంటున్నాం, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ రైట్ అంటున్నాం, అపోజింగ్ ఆఫ్ గన్స్ రైట్ అంటున్నాం. అసలు ఈ రైట్స్ ఎలా వచ్చాయి? సో సెకండ్ మోస్ట్ ఎవాల్యుయేటెడ్ ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి ఆర్టికల్ 19(1)(a) ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటున్నాం. ఎందుకు? రెండవ అత్యంత పరిమాణాత్మకమైన ప్రాథమిక హక్కుగా వాక్భావ ప్రకటన స్వేచ్ఛను అంటున్నాం. మరి ఎవరు పరిణాత్మకతం చేశారు? పార్లమెంట్. రాజ్యాంగం, సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు చేస్తే ఎలా చేసింది? ఒకవేళ ఇన్కార్పొరేట్ చేసిన, ఇన్సర్ట్ చేసిన, ఇన్స్టింక్ట్ చేసిన రైట్స్ ఫండమెంటల్ రైట్స్ అయినా లీగల్ రైట్స్. సో ఆర్టికల్ 21 యూ నో వెరీ వెల్, రైట్ టు లివ్ ఆర్ పర్సనల్ లిబర్టీ, జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ. ఆర్టికల్ PEL అని మెన్షన్ చేశారు, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. ఒక్కోసారి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ఆర్టికల్ 21 రైట్ టు లివ్ ప్రొటెక్ట్ చేస్తుందా, లేకపోతే పార్లమెంట్కి పవర్స్ ఇస్తుందా? పార్లమెంట్కి లాని ప్రిస్క్రైబ్ చేసి, లాని చేసి రైట్ టు లివ్ పైన, జీవించే హక్కు పైన రెస్ట్రిక్షన్ ఇంపోజ్ చేయగలుగుతుందా, లేదా PEL ద్వారానే సుప్రీంకోర్టు రైట్ టు లివ్ని ప్రొటెక్ట్ చేస్తుందా? ఎందుకు మేనకా గాంధీ కేసు వచ్చింది? PEL ఉండగానే DPL ఎందుకు చెప్పవలసి వచ్చింది? అసలు PELకి DPLకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లాకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా డ్యూ ప్రాసెస్ లా అమెరికా నుంచి, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై జపాన్ నుంచి తీసుకున్నాం. మరి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ PEL అండ్ DPL అని అడిగితే క్వశ్చన్. PEL అని చదివారు జపాన్ అని, DPL అని చదివారు USA. మరి వాటి మీనింగ్ ఏంటో తెలుసుకోలేదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దెన్ కమ్ టు ఆర్టికల్ 25, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటాం, రిలీజియస్ ఫ్రీడమ్ అంటాం. నాకు డౌట్ ఉంది, రిలీజియన్ సెలెక్ట్ చేసుకునే ఫ్రీడమ్ మాత్రమే ఉందా మనకి? ఆర్టికల్ 25 రిలీజియన్స్ నుంచి ఫ్రీడమ్ అంటే మతం ఎంచుకునే స్వేచ్ఛ ఉందా? మతం నుంచి స్వేచ్ఛను పొందే హక్కు కూడా ఉందా మనకి? ఏముంది? మత స్వేచ్ఛ ఉందా? మతాల నుంచి స్వేచ్ఛను పొందే హక్కు ఉందా? మతాన్ని ఎంచుకునే హక్కు ఉందా? మతాల నుంచి స్వేచ్ఛను పొందే హక్కు ఉందా? అసలు ఈ హక్కు ఇచ్చిన వర్డ్ ఏంటి? ఆర్టికల్ 25 ఫండమెంటల్ రైట్స్ ఆర్ నాట్ అబ్సల్యూట్ అంటాము. ఫండమెంటల్ రైట్స్ అనేది అబ్సల్యూట్ కాదు అంటాము. కానీ ఇండియాలో ఒక ఫండమెంటల్ రైట్ అబ్సల్యూట్. ఏంటది? ఫండమెంటల్ రైట్ నిరపేక్షమైనవి కావు, రాజ్యం దానిపైన ఏం విధించలేదు, ఆంక్షలు విధించలేదు, రిస్ట్రిక్షన్స్ విధించలేదు అంటారు. కానీ ఒకదాని మీద కాదు. ఏంటి? ఎందుకోసం అడిగింది. సో మనం రిలీజియన్ అనగానే శబరిమల కేసు అంటాం. శబరిమల కేసులో సుప్రీంకోర్టు ఏ థియరీని ఉపయోగించింది, ఏ ప్రిన్సిపల్ని ఉపయోగించింది? సో ఇండియాలో ఒక బిగ్గెస్ట్ ఇష్యూ ఏదైంది అంటే అయోధ్య కేసుని 2019 నవంబర్ 9లో క్లియర్ చేశాం. క్లియర్ చేసినప్పుడు సుప్రీంకోర్టు ఏ ఆర్టికల్ని యూజ్ చేసింది? ఇప్పుడు అయోధ్య పైన రివ్యూ పిటిషన్ వేసే అవకాశం ఉందా? క్యూరిటీ పిటిషన్ అంటాం, లేకపోతే ఎందుకు లేదు? ఏ ప్రిన్సిపల్ లేదు? అయోధ్య కేసులో ఎన్నిసార్లు సుప్రీంకోర్టు సెక్యులర్ డాక్ట్రిన్ ఆఫ్ బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పేశారంట. ఇంతకు అయోధ్య కేసులో సుప్రీంకోర్టు యూజ్ చేసిన థియరీ ఏంటి? ప్రిపరెన్స్ ఆఫ్ ది పాసిబిలిటీస్. ఎలా ఉపయోగిస్తారు? ఏ ఆర్టికల్ని యూజ్ చేశారు? సో దీన్ని మనము కంటెంపరీ ఇష్యూస్తో ఎన్కార్పొరేట్ చేసుకుని క్వశ్చన్. రీసెంట్గా రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేశారు. అండర్ విచ్ సెక్షన్? నాకు తెలియాలి. IPC 124A సెడిషన్, దేశద్రోహం. మరి ఈ కేసు కింద, ఈ సెక్షన్ కింద ఏ యాక్ట్ని యూజ్ చేస్తున్నారు? UFA. సో ఇలా ఎగ్జామినర్ వెళ్తాడు. సో ఇలా వైడర్ సెన్స్తో మనం వెళ్ళాలి. సో ఇలా ఫండమెంటల్ రైట్స్ అనేది వైటల్ రూల్. సో ఫండమెంటల్ రైట్స్కి DPSPs అంటారు. వీటికి మధ్య ఉన్న కాంట్రడిక్షన్ ఏంటి? ఏం జరుగుతుంది? FDs ఉంటాయి, ఫండమెంటల్ డ్యూటీస్. దెన్ కమ్ టు యూనియన్ గవర్నమెంట్కి వస్తాం. యూనియన్ గవర్నమెంట్లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్,
ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అటార్నీ జనరల్ ఉంటాడు. సో సి ప్రెసిడెంట్లో ఒక సెంటెన్స్ ఉంటుంది. సో ఆల్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆర్ వెస్టెడ్ టు ద ప్రెసిడెంట్. ద ప్రెసిడెంట్ ఇస్ షల్ ఎక్సర్సైజ్ దిస్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ విత్ హిస్ సబార్డినేట్స్ అండ్ ఇట్స్ ఓన్ అకార్డింగ్స్ టు ద కాన్స్టిట్యూషన్. అక్కడ ఒక వర్డ్ షెల్ అని. ఆ షెల్కి చాలా వైడర్ మీనింగ్. దానివల్ల ఏం జరిగింది? దానివల్ల ప్రెసిడెంట్ ఏమయ్యాడు? డిజ్యూరీ అయ్యాడు, నామినల్ అయ్యాడు. దానివల్ల ప్రైమ్ మినిస్టర్ ఏమయ్యాడు? డిఫాక్టో రియల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయ్యాడు. సో ఇలా కంప్లీట్ గ్రిప్ రావాలి కాన్స్టిట్యూషన్ యొక్క టర్మినాలజీపై. ఇలా గ్రిప్ వస్తే ఎగ్జామినర్ ఎటువంటి క్వశ్చన్ అడిగినా కానీ యూ కెన్ ఆన్సర్. అదర్వైజ్ ఆ స్టేట్మెంట్ని చదువుకుని వెళితే దానివల్ల వచ్చేది ఏం లేదు. సో ప్రెసిడెంట్ అనే టాపిక్ క్లియర్ కట్గా వస్తే స్టేట్ గవర్నమెంట్లో గవర్నర్ అనే టాపిక్ 90% వస్తుంది. ప్రెసిడెంట్ని గవర్నర్ని కంపేర్ చేయడం. ప్రెసిడెంట్కి గవర్నర్కి పవర్స్ విషయంలో కంపేర్ చేసినప్పుడు ప్రెసిడెంట్కి ఉండి గవర్నర్కి లేని పవర్స్ ఏంటివో కంపేర్ చేసి పక్కకు వేస్తే గవర్నర్ ఇస్ ఓవర్. ప్రైమ్ మినిస్టర్ని చీఫ్ మినిస్టర్ని కంపేర్ చేయాలి, దట్స్ ఓవర్. సుప్రీంకోర్టుని హైకోర్టుని కంపేర్ చేయాలి, దట్స్ ఓవర్. సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇస్ ఓవర్. దిల్ కమ్ టు నెక్స్ట్ ఫెడరల్ సిస్టమ్. 90% ఆస్పిరెంట్స్ ఏం చేస్తారు? సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్కి డైరెక్ట్గా వెళ్ళిపోతారు. సెంట్రల్ స్టేట్ రిలేషన్స్కి వెళ్ళే ముందు ఫెడరల్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది, సమాఖ్య వ్యవస్థ. ఆ సమాఖ్య వ్యవస్థ గురించి కంప్లీట్ గ్రిప్ రావాలి. ఇండియాలో సమాఖ్య వ్యవస్థ ఉంది, సమాఖ్య ప్రభుత్వం ఉంది, ఫెడరల్ గవర్నమెంట్ ఉంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ ఫెడరేషన్ అండ్ యూజీసీ ఫెడరేషన్ అండ్ కెనడియన్ ఫెడరేషన్? క్వశ్చన్ అడుగుతున్నాను. 2017 గ్రూప్ 2 మెయిన్స్లో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండియన్ సుప్రీం కోర్ట్ అండ్ అమెరికన్ ఫెడరల్ కోర్ట్? పవర్స్ని డివైడ్ చేసేది. దట్స్ అ సూపర్ క్వశ్చన్. మనం మన సుప్రీంకోర్టు మాత్రమే చదువుతాం. ఇండియాలో ఫెడరల్ క్యారెక్టర్స్ ఏంటి? అమెరికాలో ఉన్న ఫెడరల్ క్యారెక్టర్స్కి ఇండియాలో ఉన్న ఫెడరల్ క్యారెక్టర్స్కి డిఫరెన్స్ ఏంటి? ఇండియాలో ఉన్న యూనిటరీ క్యారెక్టర్స్ ఏంటి? ఏకకేంద్ర లక్షణాలు ఏంటి? అవన్నీ ఫైండ్ అవుట్ చేయాలి. క్వశ్చన్ అడుగుతాడు, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఫీచర్ ఈజ్ నాట్ ఫెడరల్ క్యారెక్టర్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాడు. ఈ క్రింది వారిలో భారత రాజ్యాంగంలోని ఏకకేంద్ర లక్షణం ఏది అని అడుగుతాడు. ఎన్నెన్ చదువుతావు, ఎన్నెన్ బైహార్ట్ చేస్తావు? ఒకవైపు ఫెడరల్ బైహార్ట్ చేయాలి, ఒకవైపు యూనిటరీ బైహార్ట్ చేయాలి, ఒకవైపు సమాఖ్య బైహార్ట్ చేయాలి, ఒకవైపు ఏకకేంద్ర బైహార్ట్ చేయాలి. ఎగ్జామ్లో వెళ్ళిగా ఇది ఏకకేంద్రమా సమాఖ్యమా అని గ్లమ్స్ ఓవర్లాప్. అండర్స్టాండ్ చేసి ఏది ఫెడరల్ ఏది యూనిటరీ నువ్వే అసెస్మెంట్ చేయాలి. ఎలా అసెస్మెంట్ చేస్తావు? దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటే దాన్ని అప్లికేషన్ చేస్తే యూ కెన్ అసెస్. దాన్ని నువ్వు ఊహించగలవు, ఇది ఫెడరల్ ఇది యూనిటరీ. అంటే ఫెడరల్ స్ట్రక్చర్ మీద కంప్లీట్గా నీకు ఐడియా ఉంటే ఇది క్వశ్చన్. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇట్ ఈస్ ద ఫిల్టరేషన్ క్వశ్చన్ ఇన్ యువర్ ఎగ్జామ్. Am I clear? Yes. Then come to central and state relations. ఈసారి సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్ 100% క్వశ్చన్ వస్తుంది, ఎందుకంటే జిఎస్టీ వచ్చింది. జిఎస్టీ అనేది సెంట్రల్కి స్టేట్కి మధ్య ఏ రిలేషన్? ఫైనాన్షియల్ రిలేషన్. సెంట్రల్కి స్టేట్కి లెజిస్లేటివ్ రిలేషన్స్ ఉన్నాయి, అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ రిలేషన్స్ ఉన్నాయి. శాసన సంబంధాలు, పరిపాలన సంబంధాలు, ఆర్థిక సంబంధాలు. మ్యాక్సిమం సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్లో కేంద్ర రాష్ట్ర సంబంధాలు క్వశ్చన్ ఎక్కడ వస్తుంది ఎక్కువ అంటే శాసన సంబంధాలు, లెజిస్లేటివ్ రిలేషన్స్లో క్వశ్చన్ వస్తుంది. క్వశ్చన్ వచ్చిందో ఆన్సర్ చేయాలి, డైరెక్ట్గా వస్తే ఇక్కడ ఆన్సర్. అదర్వైజ్ స్టేట్మెంట్ వేసారనుకో ఆన్సర్ చేయడం కష్టం. మరి ఏం చేయాలి? ఆ సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎందుకు ఇలా ఉంది? ఎందుకు పార్లమెంట్ స్టేట్ లెజిస్లేషన్ పైన, స్టేట్ లిస్ట్ పైన లాస్ మేక్ చేస్తుంది? ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? సో ఇలా కాన్సెప్ట్ బేస్డ్ ఇండియన్ పాలిటీని మీరు మీ గ్రిప్లోకి తెచ్చుకోవాలి అంటే గ్రూప్ 1 మెయిన్స్ రాయాలన్నా, గ్రూప్ 2లో అవుట్ ఆఫ్ 70కి 70 రావాలన్నా
టోటల్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్ టర్మినాలజీ పైన ఇండియన్ కాన్స్టిట్యూషన్ పైన టోటల్ గ్రిప్ రావాలి అంటే మీరు కంపల్సరీగా కలాం ఐఏఎస్ స్టడీ సర్కిల్ రాజమండ్రిలో పొలిటీ క్లాసులు విని రావాల్సింది. ఓకే, సో దీస్ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది కలాం ఐఏఎస్ అకాడమీలో కంప్లీట్గా ఇక్కడ లక్ష్మీకాంత్ బుక్ అండ్ డిడి బస్ బుక్ ఇక్కడ వీళ్ళు టీచ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్గా 200% లక్ష్మీకాంత్ బిగ్ బ్యాక్ అని ప్రాక్టీస్ చేపిస్తారు. సో ప్రీవియస్ స్టూడెంట్స్ లీస్ట్ స్కోర్ 68, హైయెస్ట్ స్కోర్ 74 పాలిటీ. సో 200% మీకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి ఎటువంటి డౌట్ లేకుండా కంప్లీట్ కాన్సెప్చువల్ ఓరియంటెడ్ క్లాస్ లేకుండా ఐదర్ గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3, గ్రూప్ 4 99% మీరు క్వశ్చన్ కాన్సెప్ట్ చేయగలరు. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేసే బిగ్ బ్యాంగ్స్ అండ్ ఆల్సో యువర్ బుక్ ఈస్ అ వెరీ హై స్టాండర్డ్ బుక్స్. మనకు స్ట్రాటజీ అనేది యాజ్ పర్ ద ఎగ్జామ్ ఉంటుంది. సో కంప్లీట్ ఎగ్జామ్ ఓరియంటెడ్ స్ట్రాటజీ ఉంటుంది. సో మీరు గోల్ని రీచ్ అవ్వాలి అంటే యువర్ ఆప్షన్ ఇస్ యువర్ చాయిస్ ఇస్ యువర్ డెస్టినేషన్. క్లియర్గా? సో మీ డెస్టినేషన్, మీ చాయిస్ కలాం అయితే మీరు మీ డెస్టినేషన్, మీ గోల్ని రీచ్ అవుతారు. ఇది 100%. దిస్ ఇస్ కృష్ణ, సీనియర్ 40 faculty from Hyderabad.